బూస్ట్ గడు పరమ వేస్ట్. అవునరా, ఎంతసేపు అయింది ఇంకా రావట్లేదు. వచ్చేస్తాడులేరా. నీకు తెలియదు బ్రదర్, ఆడ తెచ్చే ఐస్ క్రీమ్ తినం, తాగుతాం. ఎవరు సారీ. మన వాల్ పోస్టర్. మిస్ అయింది, పదండ్రా. ఇక్కడికి వచ్చారు. మంచి టచ్. అదే సారీ సారీ సారీ. అదే సేమ్ టచ్. అదే వాల్ పోస్టర్. ఈనాటి బంధమే నాటిదో. మీరా గుర్తుపట్టారా సార్? దేవకి సమాజ్ తెలుసు, సమాజ సేవకి. ఏమిటిదంతా? పిక్ పాకెటింగ్? ఫ్యాన్స్ అండి, ఆటోగ్రాఫ్ ఫోటోగ్రాఫ్ అని ఎగబడుతుంటేను. ఆహా, చూడమ్మా, ఫ్యాన్స్ మన ప్రాణం. వాళ్ళ తర్వాత మనకి ఏదైనా సరే వాళ్ళ నుంచి తప్పించుకోకూడదు. పిలుస్తాడు సార్. అసలు విషయం చెప్పు సార్. మీలాంటి వాళ్ళు సమాజం ఏవైపోయినా పట్టించుకోరు, కానీ నేను అలా కాదు, చూస్తూ ఊరుకోలేను. అందుకే ఈ ప్రాబ్లమ్స్ అన్ని. సార్, నేను అర్జెంట్ గా వెళ్ళాలి, టెన్షన్ గా ఉంది. నన్ను కొంచెం హాస్టల్ దగ్గర డ్రాప్ చేస్తారా? సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ ప్లీజ్. పర్లేదా, నేను దింపొద్దులే. నేను రిచ్చాలో తీసుకెళ్ళి దింపేస్తాను. రండి వచ్చాను చెప్తాను. ఏం అక్కర్లేదు గానీ అదే రిచ్చాలో నువ్వు మార్కెట్కి వెళ్ళి చెప్పిన పని చేయి, నేను బ్రదర్ కలిసి దింపొస్తాంలే. చూడన్నయ్యా, వాడు రైట్. సరే గాని దేవకి, ఆ రౌడీలు ఎందుకు నీ వెంట పడుతున్నారు? అదే ఆ రౌడీ గారి తమ్ముడు పెళ్లి నిజాం కాలేజ్ స్టూడెంట్ తో జరిపించాను. ఎస్ సార్. లవ్ మ్యారేజ్ తప్ప? తప్పు కాదు. మరి పోలీసులు నీ కోసం ఎందుకు వెతుకుతున్నట్టు? అంటే పెళ్లి కూతురు ఎస్పీ గారు అమ్మాయి. సార్ ఇక్కడ ఆపండి సార్, నేను ఇక్కడ నుంచి నడిచి వెళ్ళిపోతాను. మా హాస్టల్ మేట్స్ చూస్తే మనిద్దరి మధ్య కిచకిచ సంబంధం ఉందనుకుంటారు. నీకంత బ్యాడ్ నేమ్ ఉందా? నో నో నో, నేను సమాజం కోసం. థ్యాంక్ యూ, దిగండి. అనుకున్నట్టు అయింది, వాళ్ళు వచ్చేసారు. ఓ గాడ్, ఇప్పుడు ఎలా? అయ్యో సార్ వద్దండి, వాళ్ళ ఏరియాలో పెద్ద రౌడీలు. వెళ్ళిపోతాం సార్. సార్ ప్లీజ్ ప్లీజ్ సార్, వద్దు సార్, వచ్చేయండి. నువ్వేం పరేషాన్ కాకన్నా, ఈసారి ఎక్కడ దొరికితే అక్కడ వేసేస్తుందని. ఈ మారి దాన్ని ఇచ్చే సమస్య. సార్ వద్దండి. సార్ ప్లీజ్ ప్లీజ్. ఐటమ్స్ దాచేంట్రా, పార్టీ సామాన్యమైనడు కాదు. ఏందన్నా 8 మంది నువ్వు ఒకరిని కొట్టలేవా? రేయ్, మొన్న 8 మంది కాదురా, 25 మంది వెళ్ళి తన్నులు తినొచ్చాం. అదేంటి కారు గుద్దిందన్నా? ఇజ్జత్ కోసం గట్లా చెప్పినా గుద్దింది గీసారే. అన్నా, నేనెవరో తెలుసు కదా, ఒంటి చేసాంబడి తమ్ముడిని. మీ అన్న రెండో చేయించింది కూడా గిన్నెరా. నమస్తే. ఏం సార్ గిట్లొచ్చిర్రు? మీరేంటి ఇక్కడ నిలబడ్డారు? రేడియేటర్ గరమైంది సార్, అందుకే ఆపాను. ఈ మధ్య ఏ కాలేజీ ముప్పిస్తలేను సార్, రాత్రిపూట కూడా తెలుసుకోమంటున్నాను సార్. వాళ్ళెవరు? మన పొరగాలి సార్. రండ్రా, ఉరికిరండి. మన పిల్లలు సార్, చాలా మంచోళ్ళు సార్, చాలా మంచోళ్ళు. చేతిలో ఏమిటి? ఇదా సార్, ఇంకా 3 కర్రలు ఉంటాయి, దాని మీద 2 గిల్లి గోళలు ఉంటాయి. ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చి బాలేస్తే ఇంకోటి లట్టుకు మంది కొడతాడు చూడు సార్, దాన్నే కిరికిరాట అంటారు సార్. అరే ఈ సారాల పిల్లలకి లేవు పెట్టండి. థ్యాంక్ యూ అంకుల్. అన్నా అన్నా వస్తానన్నా. నమస్తే నమస్తే మేడం. చల్ చల్. నమస్తే. వస్తాం సార్. సారీ బాస్, సారీ బాస్. పదండ్రా. బాస్, ఒక చిన్న డౌట్. బాస్, మీరేమో ప్రొఫెసర్, వాళ్ళేమో రౌడీలు, వీళ్ళేమో రకరకాల జాతుల పిల్లలు రకరకాలుగా పిలుస్తున్నారు. నాకు ఒకే కన్ఫ్యూజన్ గా ఉంది బాస్. బాస్ ప్లీజ్ టెల్ మీ వాట్స్ ద స్టోరీ బిహైండ్ దిస్ మిస్టరీ? అంత అవసరమా? అవసరం.
ఏయ్ సరే ఎందుకు వాళ్ళని పిలుస్తారు? చెప్పడం ఇష్టం లేకపోతే చెప్పొద్దు. ఏదో అడిగా. మీరు కార్ ఎక్కండి. హలో బాస్, మీ గురించి తెలుసుకునే వరకు మిమ్మల్ని వదలదండి. ఏంటి ఎప్పుడు చూసినా ఇక్కడే ఉంటావు? నీకు వేరే పనేం లేదా? పని లేక కాదమ్మా, పిల్లలంటే నాకు చాలా ఇష్టం. కాఫీ అండి. థ్యాంక్స్. పిల్లలంటే నీకు అంతగా ఇష్టమైతే మా బూస్ట్ గాడు వేస్ట్ గా పడున్నాడు, ఆడిని పెళ్లి చేసుకుని కనేచ్చుగా. వాట్? యాక్టింగ్. ఏ బూస్ట్, నేను నీకు నచ్చానా? అబ్బా, ఏం బూస్ట్, ఏం చేస్తున్నా? వీణ వాయిస్త్రా. ఓవర్ గా వాయించి మాకు తీగలు తెగుతాయి. మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎప్పుడు వచ్చావు దేవకి? ఇప్పుడే. కమాన్ థ్యాంక్ యూ అంకుల్. తీసుకో. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. అక్క, ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కమిషనర్ ఎవరు? జగదీశ్వరరావు ఐఏఎస్. జగదీశ్వరరావు IAS. దేవాదాయ శాఖ కమిషనర్ జగదీశ్వరరావు కాదమ్మా, డిఎస్ మూర్తి. డిఎస్ మూర్తి ఐఏఎస్. హలో, ఏంటి పెద్ద తెలుసున్నట్టు చెప్తున్నారు? ఆయన మా అంకుల్ తెలుసా? నిన్న మార్నింగే మాట్లాడొచ్చాను. ఎందుకు నవ్వుతున్నారు? బెట్టా ఇప్పుడే ప్రూవ్ చేస్తాను. హలో సెక్రటేరియట్, ఐఎమ్ దేవికి. కెన్ ఐ స్పీక్ టు జగదీశ్వరరావు గారు? ఆయన నిన్న సాయంకాలమే ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయారు. ఆయన స్థానంలో డిఎస్ మూర్తి గారు ఛార్జ్ తీసుకున్నారు. ఆహా, ఏమన్నారు? జగదీశ్వరరావు గారు నేను సాయంకాలమే ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోయారు. ఆయన ప్లేస్ లో డిఎస్ మూర్తి గారు ఛార్జ్ తీసుకున్నారని చెప్పారా? ఇందులో పెద్ద గొప్పే ఉంది. నిన్న మార్నింగ్ నేను వెళ్ళినట్టు మీరు ఈవినింగ్ వెళ్ళి ఉంటారు. ఓకే, నిజంగా మీకు అంత నాలెడ్జ్ ఉంటే చీఫ్ సెక్రటరీ ఎవరో చెప్పండి. మోహన్ కందా ఐఏఎస్. చీఫ్ జస్టిస్? జస్టిస్ దేవేంద్ర గుప్తా. ఐటీ అడ్వైజర్? టిహెచ్ చౌదరి. సరే, సెక్రటేరియట్ లో మొత్తం ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి? సెక్రటేరియట్ డిపార్ట్మెంట్లు 32. మన రాష్ట్రంలో మొత్తం జనాభా 7,57,27,541. అందులో మగవాళ్ళు 3,82,86,831. ఆడవాళ్లు 3,74,40,730. వాళ్లలో చదువుకున్న వాళ్ళు 4,03,64,765. చదువులేని వాడు 3,53,62,776. పంట భూములు 1,35,50,000 హెక్టార్లు, బంజరు భూమి 21 లక్షల హెక్టార్లు. ప్రభుత్వ ఆసుపత్రులు 1,757. పోలీస్ స్టేషన్లు 1,500. పోలీసులు 83,532. మన రాష్ట్రంలో ఉన్న జైళ్లు 151. రైల్వే స్టేషన్లు 653. కేంద్ర ప్రభుత్వం ద్వారా మన రాష్ట్రం వరల్డ్ బ్యాంక్ లో అప్పు చేసిన టోటల్ అమౌంట్ 57,858,50,00,000. దీనివల్ల రాష్ట్రంలో ప్రతి ఒక్కరి మీద పడే అదనపు భారం 7,741. సగటున రోజుకి 7 హత్యలు, 2 మానభంగాలు, 68 దొంగతనాలు జరుగుతున్నాయి. నిమిషానికి 6 పుడుతున్నారు, 4 చనిపోతున్నారు. చాలా? ఇంకేమైనా కావాలా? ఎవరమ్మా నువ్వు? కొత్తగా మాస్టర్ ఇంట్లో కనిపిస్తున్నావు. ఆయన బంధువా? అవును బామ్మగారు. బామ్మగారు, ఎన్నాళ్ళుగా ఇక్కడ ఉంటున్నారు? ఆయన మీకు బాగా తెలుసా? బాగా అంటే 6 ఏళ్లగా తెలుసు. ఓహో, ఆ పిల్లలందరూ ఆయనకి ఏమవుతారు? ఏం కారమ్మా, అందరూ అనాథ పిల్లలు. వీళ్ల తల్లిదండ్రులందరూ ఏవేవో ప్రమాదాల్లో చచ్చిపోతే దిక్కు ముక్కు లేక వీధిన పడ్డ ఈ పిల్లలందరికీ తల్లి తండ్రి తానే అయ్యి చూసుకుంటున్నాడు. మనిషి బంగారం అమ్మా. సరేరా, ఎవరో ఒకరు పాడండి. కావ్య, నువ్వు పాడు. నేను పాడను. నువ్వు పడతావా? కమాన్. ఆ పిల్లి కళ్ళ పిల్లుందే, అది చిన్నప్పుడు అమ్మా అమ్మా అని రాత్రుళ్ళు గుక్క పెట్టి ఒకటే ఏడుపు. పాపం టాగూరు రాత్రంతా దాని భుజాన వేసుకుని జో కొట్టేవాడు. అక్క, నువ్వు కూడా వచ్చి పెట్టించుకో.
అన్నయ్య కదా, పర్లేదులే. ఇక్కడ వరకు అయితే మనం పెద్ద పట్టించుకోకలేదు. ఓకే. ఆను ఆ కాసిమున్నాడే, వాళ్ళ అమ్మా నాన్నలు పాత బస్తీ అల్లర్లలో చనిపోతే కులమతాలకు అతీతంగా తీసుకొచ్చి సొంత బిడ్డలా చూసుకుంటున్నాడు. తిరుగు. ఆ ఇంగ్లీష్ పిల్లుందే, ఆ అమ్మాయి తల్లిదండ్రులను చర్చిలో కాల్చి చంపితే ఈ మాస్టారు ఆ పిల్లకు ఎవరూ లేరని తెచ్చి పెంచుతున్నాడు. ఏంటలా చూస్తున్నావు? పిల్లలకి దిష్టి తగులుతుంది. నేను చూసేది నాకు పెడతారేమోనని. నో 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 నో. పాపం పెట్టు బ్రదర్. ఓకే ఓకే రా. అన్నయ్య కదా, పర్వాలేదు అనుకుంటా ఉంటే బాగా ఓవర్ చేస్తున్నాడు. పాపం తను నిద్రపోకుండా మనకి బీటేస్తుంటే మనమేంటి ముద్దులో పడుకున్నాం. చచ్చే, ఎంతకీ తను మనకేస్తుందా అన్నయ్యకేస్తుందా? చిచ్చా, మనం ఉండగా ఆడవాళ్ళు అన్న ఎందుకు పట్టించుకుంటారు? మనం కూడా రియాక్షన్ ఇద్దాం. అయిపోయి ఊపిరాట్లేదు, నలిపేస్తుంది. ఈ ఆళ్ళకి చాలు ఎక్కువైపోయింది. అందరి గురించి తపన పడే ఈ మాస్టర్ గురించి పట్టించుకునేవారెవరూ లేరు. చెబుతున్నాను అనుకోకపోతే ఈ మాస్టార్కి తోడుగా నువ్వు ఉండొచ్చుగా. వీళ్ళంతా మన స్టేట్లో పేరు మోసిన రౌడీ షీటర్లు, నక్సలైట్లు. రౌడీ షీటర్లు ఈ కిడ్నాపులు చేసే అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళ మీద పక్కా పోలీస్ నిఘా ఉంది. ఒకవేళ నక్సలైట్లు అయితే వాళ్ళు కండిషన్స్ పెడతారు. అలాంటివి లేవంటే వాళ్ళు అయ్యే అవకాశం లేదు. ఎస్, యు ఆర్ రైట్. మన స్టేట్లో దిస్ కైండ్ ఆఫ్ మోడస్ ఆపరెండి ఇంతవరకు జరగలేదు. కాబట్టి ఇది ఐఎస్ఐ పనైనా కావచ్చు, లేదా అల్ఖైదా పనైనా ఆశ్చర్యం లేదు. విదేశీయులు చేశారంటున్నారు, ఏంటి వాళ్ళకి లాభం? ఇది మన దేశ పరిస్థితుల్ని అస్తవ్యస్తం చేసి ప్రభుత్వాన్ని కూలదోయటానికి వేసిన ఎత్తుగడ కావచ్చు కదా. కిడ్నాప్ చేయబడ్డ 15 మందిలో 14 మందిని వదిలేశారు. ఆ 14 మంది కిడ్నాపర్స్ ఎలా ఉంటారో మాకు తెలియదని చెప్తున్నారు. పైగా కిడ్నాప్ చేయబడిన స్థలం నుంచి 10 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం వెళ్ళలేదని మన ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. దేర్ మస్ట్ బి అన్ ఇంటెలెక్చువల్ బ్రెయిన్ బిహైండ్ దిస్ కేస్. ఎప్పుడు ఏ బ్యాడ్ న్యూస్ వినాల్సి వస్తుందోనని చాలా టెన్షన్గా ఉందయ్యా. ఎక్స్క్యూజ్ మీ సార్. ఏంటయ్యా? సార్, నేను కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను. నన్ను ఒక డ్రైవర్గా చూడకుండా నేను చెప్పేది వినండి సార్, ప్లీజ్. నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు ఇచ్చేస్తాను సార్. కేసు మీరే క్లోజ్ చేసుకోండి. కానీ నాకు ఒక చిన్న ప్రమోషన్ ఇవ్వండి సార్, చాలు. ఏంటి? ఆఫ్టర్ ఆల్ డ్రైవర్వి, నువ్విచ్చే ఇన్ఫర్మేషన్ బట్టి మేం కేసు క్లోజ్ చేయాలా? మీరు ఎందుకండి అలా విసుక్కుంటారు? అతను అడిగిన చిన్న ప్రమోషనే కదా. నీ ప్రమోషన్ సంగతి నేను చూసుకుంటా, కానీ ముందు లంచ్ ఏర్పాటు చేయి. ఓకే సార్. సార్. ఏమయ్యా సూర్యం సార్, ఏదో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొచ్చానంటున్నావు. ఎక్కడెక్కడ తిరిగి వచ్చావు? సార్, చిత్తూరు, వైజాగ్, గుంటూరు మొత్తం తిరిగాను సార్. బాగా ఎక్స్పీరియన్స్డే. ఈ చేప పేరేంటయ్యా? తెలీదు సార్. దీన్ని కొర్రమీను అంటారు. పాకాల చెరువులో పెరుగుద్ది, పంజాగుట్ట మార్కెట్లో దొరుకుద్ది సార్. కొక్కడపల్లి మార్కెట్లో పీతలు బాగా దొరుకుతాయి. గౌలుగూడ మార్కెట్లో రకరకాల పెట్టలు దొరుకుతాయి సార్. రోజు ఇవన్నీ కొనుక్కొచ్చి మా ఇంటి దగ్గర మేడంకి బాగా వండి పెడద్ది, తీసుకురా. ఇదే నీకు ఇచ్చే ప్రమోషన్. ఇదారా నువ్వు నాకు ఇచ్చే ప్రమోషన్? ఎరా, నీకు చేపలు ఎక్కడ దొరుకుతాయి, పీతలు ఎక్కడ దొరుకుతాయి, పిట్టలు ఎక్కడ దొరుకుతాయి అని ఆలోచనే కానీ డ్యూటీ గురించి నువ్వు కొంచెం కూడా ఆలోచించవా? నేను డ్యూటీ గురించి కూడా ఆలోచిస్తా సార్. నేను ఆలోచించేది నా డ్యూటీ గురించే, పక్కోటి డ్యూటీ గురించి కాదు. నువ్వు డ్రైవర్వి, నీ పన్ను చూసుకుంటే మంచిది. సరే సార్.
ఏమైంది సార్? ఏమవుతుంది, తలనొప్పి మళ్ళీ మొదలైంది. ఈసారి కిడ్నాప్ చేసే డేట్ కూడా చెప్పాడంటే ఒక అడుగు ముందుకేసినట్టే. మనమా ఆడలా సార్? ఏంటి రావు, జీబులో కొట్టాల్సిన ఆరం నాకు కొడుతున్నావేంటి? అమ్మ ఫోన్ చేసింది, ఇంటికా డ్రైవర్ లేడంట పో. 321 కాలింగ్, 321 కాలింగ్. సార్ 321 హియర్, 321 హియర్. రామరాజు హియర్. సార్ మనకు వచ్చిన ఫ్యాక్స్ లాగే ప్రెస్లకి గవర్నర్కి కలిపి మొత్తం 12 మెసేజెస్ వచ్చాయి. ఈ 12 ఊళ్ళ నుంచి వచ్చాయి సార్. అన్ని పబ్లిక్ బూతుల నుంచి వచ్చాయి. ఓవర్. ఈ మ్యాటర్ ఇంతటితో ఆగదయ్యా. ఈ న్యూస్ ఈవినింగ్ టీవీలో వచ్చేస్తుంది, స్టేట్ మొత్తం పబ్లిక్ కి తెలిసిపోతుంది. సార్ అతను ఈసారి ఏ డిపార్ట్మెంట్ మీద పడతాడో తెలియదు. అంచేత ఆఫీసర్లందరూ భయపడి డ్యూటీలకు రావడం మానేస్తారండి. వాళ్ళు భయపడకుండా ఉండడానికే కదా మనం ఉన్నాం. అన్ని ఆఫీసుల్లోనూ సెక్యూరిటీ పెడదాం. రోడ్ల మీద ఎక్కడైనా నలుగురు కంటే పబ్లిక్ జామ్ అయితే సెల్ల దోసేయండి. ప్రభుత్వాధికారులకు విజ్ఞప్తి, మీకు ఏ హాని జరగకుండా మేము చూసుకుంటాం. మీకు ఎవరి మీద అనుమానం కలిగితే వెంటనే మాకు తెలియజేయండి. మీకు ఏ విధమైన సహాయం కావాలన్నా మీరు భయపడవలసిన అవసరం లేదు. మన పోలీస్ యంత్రాంగానికి సహాయంగా సెంట్రల్ రిజర్వ్ పోలీసులు కూడా వచ్చారు. అందువల్ల మీరు నిర్భయంగా మీ ఆఫీసులకు వెళ్ళవలసిందిగా కోరుతున్నాం.